అయితే అంబూర్ అయితే వెళ్తున్నాం. అది కూడా ఎందుకంటే ఒక బిర్యానీ తినడానికి. యాక్చువల్గా అంబూర్కి 2 రూట్లు ఉన్నాయి. మన గురించి తెలియదు, తెలిసేటట్టు చేయాలి. ఈ ఎండకి అసలు గోపురం బ్యాటరీలు కూడా ఎక్కువ రావడం లేదు. ఓ మై గాడ్, టైర్లు అయితే సంకనాకపోయినాయి. నాకు మెయిన్గా చిన్న చిన్న రాళ్ళు ఎక్కడ రేడియేటర్ తగులుతుందో అని అదొక్కటే భయం. వెల్కమ్ టు తమిళనాడు. ఉప్పల్లా ఉంది రోడ్డు. కొద్ది వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. ఈరోజైతే మనం అయితే అంబూర్ అయితే వెళ్తున్నాం. తమిళ చూస్తే మీకు అయితే అర్థమైపోతుంది. అయితే అంబూర్ అయితే వెళ్తున్నాం. అది కూడా ఎందుకంటే ఒక బిర్యానీ తినడానికి. ఏంటిరా బిర్యానీ అంత స్పెషల్ అంటే 100+ ఇయర్స్ బిర్యానీ అంబూర్లో మాత్రమే దొరుకుతుంది అని చెప్పను. అంటే 100 ఇయర్స్ నుంచి నడపడం అనేది చాలా స్పెషల్ అని చెప్పచ్చు. 100 ఇయర్స్గా ఆ లెగసీని అట్లే మెయింటైన్ చేస్తూ ఉండడం అనేది. ఇంతసేపు ఏమైందిరా అంటే ఆల్రెడీ రికార్డ్ చేస్తూ వచ్చా తిరుపతి నుంచి. మొత్తం వైట్ స్క్రీన్ వచ్చేసింది యాక్చువల్గా. ఇప్పుడైతే మళ్ళీ క్రాస్ చెక్ చేసి మళ్ళీ సెట్టింగ్స్ మార్చి మళ్ళీ ఇప్పుడు రికార్డ్ చేస్తున్నా. ఇప్పుడు ఎలా వస్తుందో తెలియదు. ఒకసారి ముందర ఎక్కడన్నా ఆపి చెక్ చేస్తాం మళ్ళీ రెండోసారి. ఈరోజు టెంపరేచర్ అయితే దాదాపు 38 ఉంది. 38, 39, 40 కూడా ఉండొచ్చేమో. లెఫ్ట్లో చూడండి, తమిళనాడు నుంచి మొత్తం నడుచుకుంటా తిరుమలకి అయితే వస్తున్నారు వీళ్ళైతే. మనమైతే తిరుమలకి కొండ ఎక్కడానికి అసలు మన వల్ల కాదు. అలాంటిది వీళ్ళు ఎండలో ఎక్కడో తమిళనాడులో పల్లెటూరులో నుంచి నడుచుకుంటూ తిరుమలకి వచ్చి మళ్ళీ తిరుమల కొండకి నడుచుకుంటూ ఎక్కుతారు వీళ్ళు. చాలా ఓపిక అయితే ఉండాలి. టైం అయితే 12:18 అయింది. నేనైతే యాక్చువల్గా 2కి అంతా రీచ్ అవ్వాలని చెప్పి అనుకుంటున్నా. 2కి రీచ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. యాక్చువల్గా అంబూర్కి 2 రూట్లు ఉన్నాయి. ఒకటి వచ్చి వేలూరు పక్క వెళ్ళొచ్చు, ఇంకోటి వచ్చి చిత్తూరు నుంచి రైట్ తీసుకోవాలి. వేలూరు అయితే చిత్తూరు నుంచి లెఫ్ట్, అంబూర్ అయితే చిత్తూరు నుంచి రైట్. గాలి అయితే విపరీతంగా వస్తుంది. మీకు వాయిస్ వినిపిస్తుందా లేదా నాకైతే తెలియదు, కానీ గాలి మాత్రం బాగా భయంకరంగా కొడుతుంది గాలి. 700 ఎక్కువైపోయాయి అసలు. ఎక్కడ చూడు 700లోనే ఉన్నాయి. అన్ని వెహికల్స్ రాంగ్ రూట్లో వస్తాయి. ఓకే, రాంగ్ రూట్ కదా, లెఫ్ట్ నుంచి ఎక్కడి నుంచి వస్తుంది. లెఫ్ట్ వెళ్తే చిత్తూరు అనుకుంటా. ఇక్కడ నుంచి ఇంకా 67 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఆల్మోస్ట్ 2 hours 1 అవుతుంది టైం. అయితే మనం బీట్ చేస్తామో బీట్ చేయమో చూడాలి గూగుల్ని. 1 hour 50 minutes అని 3 అని చూపిస్తుంది. మనం గురించి తెలుసుగా గూగుల్కి, మన గురించి తెలీదు, తెలిసేటట్టు చేయాలి. అంతా సింగిల్ లేను, కొద్దిగా ఆచితూచి అడుగులు వేస్తూ పోవాలి. అమ్మాయి రోడ్లు మొత్తం ప్యాచ్ వర్క్ చేశారా. రోడ్లు ఇదే మాదిరిగా ఉంటే పోవడం కష్టం. నేషనల్ హైవేలా ఉంది ఇది. పైన
కన్స్ట్రక్షన్లో ఉంది, మ్యాప్లో అయితే కనపడడం లేదు. కన్స్ట్రక్షన్లో ఉంది, మేబీ తొందరలో అవ్వచ్చు. వెరైటీగా ఉన్నాయి. ఇటు నుంచి ఏంటి పెట్రోల్ పంపు, పెట్రోలియం, ఇండియన్ ఆయిల్. ఓకే, ఇండియన్ ఆయిల్ ఫిల్లింగ్ స్టేషన్లో ఉంది. మొత్తం సప్లై ఇక్కడ నుంచి వెళ్ళేటట్టు ఉంది. మొత్తం అంతా ఇండియన్ ఆయిల్ ట్యాంకర్స్. ఇది కండ్రిగా అంట, ఇదేదో ఊరి పేరు. కండ్రిగాలో ఉన్నాము. ఇక్కడ నుంచి స్ట్రైట్ రోడ్ ఇంకా అంబూర్కి. ఎక్కడ ఏ డైవర్షన్లు ఏం లేదు, అంతా సింగిల్ లైన్ రోడ్. ఇది సగం ఏపీ సగం టీఎన్లో ఉన్నట్టుంది ఈ రోడ్ అయితే. ఈ ఎండకి అసలు గోప్రో బ్యాటరీలు కూడా ఎక్కువ రావడం లేదు, వేడికి డ్రైన్ అయిపోతుంది అసలు. పక్క 4-5 బ్యాటరీలు మెయింటైన్ చేస్తే తప్ప ఈ సమ్మర్ సీజన్లో అసలు గోప్రో బతకదు అనుకుంటా. ఈజీగా మామూలుగా అయితే 1 అవర్ వస్తుంది రికార్డింగ్కి. ఇప్పుడైతే ఈ ఎండకి నాకు తెలిసి 45 మినిట్స్ 30 మినిట్స్ కూడా రాలేదనుకుంటా. మ్యాక్స్ 30 మినిట్స్ వచ్చిందని అనుకుంటున్నా. రోడ్లు చూడండి ఎలా ఉందో, మొత్తం ఆఫ్ రోడింగే. ఆఫ్ రోడింగ్ నేర్చుకోవాలంటే ఇలాంటి ఏరియా పక్కా రావాలి. టైం అయితే 1 అయింది. ఓ మై గాడ్, ఇవి రోడ్లు కాదు, ఆనిముత్యాలు ఇవి. మనం ఎక్కడికి వెళ్తున్నాం మనకే తెలియదు. ఏదేదో కొత్త రూట్లో తీసుకెళ్తుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే మ్యాప్స్ ఏం పెట్టలేదు, స్ట్రైట్ రోడ్ అని చెప్పేసి ఇంకా లైట్ తీసుకున్నా. రోడ్లు మరి ఇలా ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయలేదు అస్సలు. నిజం చెప్తున్నా, మన R15 ఆఫ్ రోడింగ్ కింగ్ అని చెప్పొచ్చు. ఈజీగా చేసి పాడపోతుంది. మనలో ఉండాలి కేపబిలిటీ, చేయగలమా లేదా అని. బైక్ ఈజ్ ఏ బైక్. ఎక్సెల్లో కూడా చేయొచ్చు ఆఫ్ రోడింగ్. సన్న ఇసుకుంది, ఫాస్ట్ ఒక్కరవ వెళ్ళామంటే భయం వేస్తుంది. షిట్, మొత్తం కొబ్బరి తోటలే. ఇక్కడ ఫ్రెష్గా రోడ్ అయినట్టున్నారు, స్మెల్ అయితే వస్తుంది. అమూర్ పక్క వెళ్తుంది ఇదే, అమూర్ పక్క. యూట్యూబ్ వెళ్దామా? తమిళా? తెలుగు తెలియదా? తిరుపతి, అంబూర్. అర్థం కాల. ఎక్కడనా? వేలూరు దాటి ముందర. ఏ క్లాస్ నువ్వు? 9th? ఎవరే నెక్స్ట్ ఇయర్ 10th? ఫుల్ పొగ. అంబూర్కి వెళ్ళావా? వెళ్ళలేదా? తిరుపతికి రాలే ఎప్పుడా? వచ్చావా? బాబా, అసలు
అసలు రోడ్లు చూడండి, అది ఇది దారుణం. అనవసరంగా ఈ పక్క వచ్చి బలైపోయా. మామూలుగా లేదు రోడ్లు అయితే. రోడ్లు అయితే కన్స్ట్రక్షన్లో ఉంది. టైర్లు అయితే సంకనాకపోయినాయి. అయిపోయింది టైర్లు కథ అయితే. ఇక్కడేనా? రైడ్ విత్ లీ అని నొక్కితే వస్తుంది. రైడ్ విత్ లీ, LEE. ఓకేనా? సరే అయితే బాయ్, జాగ్రత్త. మస్తు ఆఫ్ రోడింగ్. టైర్లు అయితే MG. ఒరే ఒరే రోడ్లు ఎందురా ఇంకా వస్తూనే ఉన్నాయి ఇలాంటిది. సర్లే, చాలా రోజులైంది ఆఫ్ రోడింగ్ చేసి. బండికి ఏం కాకుండా ఉంటే చాలు, ఎంత ఆఫ్ రోడింగ్ అన్నా చేయొచ్చు. రోడ్ అయితే కన్స్ట్రక్షన్లో ఉంది. మేబీ అదే అయిపోవచ్చు. మేబీ 2 to 3 monthsలో నీట్గా చేస్తారేమో, చూడాలి. రోడ్డు నాకు మెయిన్గా చిన్న చిన్న రాళ్ళు ఎక్కడ రేడియేటర్ తగులుతుందో అన్నదొక్కటే భయం. రేడియేటర్ గార్డ్ అయితే లేదు మన బండికి అయితే. రేడియేటర్ తగిలిందంటే ఇంకా గోయిందా గోయిందా. ఓ షిట్, గొంతులో దింపుతాడు చూడు, ఇప్పుడు ఊగుతుంది పైనుంచి పక్కకి అటు పక్కకి. మనం దీన్ని దాటేయడం బెటర్. ఆడు నెత్తిన పడిపోతుందో మళ్ళా. డిహైడ్రేట్ అయిపోయాను. మా మమ్మీ అదే పనుగా చెప్తా ఉంది, వాటర్ బాటిల్ తీసుకోపోరా, వాటర్ బాటిల్ తీసుకెళ్ళరా అని. నేను లేదు, దారిలో తీసుకుంటాను. బిల్డప్లు కొట్టచ్చా, దారిలో ఒక షాప్ కూడా లేదు. అయినా ఇక్కడ ఉండే వాళ్ళు ఏ షాపు లేకుండా ఏమైనా కొనుక్కోవాలంటే ఎట్లా ఇల్లు. తమిళనాడు బార్డర్ అయితే వచ్చేసాం ఇప్పుడు. ఎస్, వెల్కమ్ టు తమిళనాడు. ఇక్కడ వరకు ఆంధ్ర, ఇదంతా తమిళనాడు. సక్సెస్ఫుల్లీ తమిళనాడు బార్డర్ అయితే టచ్ చేసేసాం. తమిళనాడులోకి ఎంటర్ అయిపోయాం. టైం అయితే 1:18 అయింది. తమిళనాడుకి ఎంటర్ అవ్వడానికి ఎంత టైం పట్టింది. నేను చెప్పా కదా, ఏపీ బార్డర్ తమిళనాడు, ఏపీ తమిళనాడు అనే కాదు, ఏదైనా స్టేట్ బార్డర్స్ కార్నర్లో ఉండేవి అన్ని రోడ్లు సరిగ్గానే ఉండదు. మెయిన్గా ఏపీ వరకే సరిగ్గా ఉండదు. వీళ్ళు చూడు, ఇక్కడ వరకు ఆడ టోల్ ప్లాజా నుంచి చూపించానుగా, అక్కడ వరకు నుంచి రోడ్లు అన్నీ బాగానే ఉంది. మన దగ్గర మాత్రం అసలు రోడ్లు చెత్తగా ఉంటుంది. చేస్తున్నారు, రోడ్లు అయితే వేస్తున్నారు, కానీ ఫాస్ట్గా వేస్తే డెవలప్మెంట్ అనేది ఉంటుంది కదా బార్డర్స్లో. ఏంటి ఫుట్పాత్ కదే, ఫుట్పాత్లా ఉంది రోడ్డు. షర్ట్ ఫుట్పాత్ ఇది. రాళ్ళు మిగిలితే రోడ్డు కట్టేనారు. భలే ఉంది చిత్రంగా. ఇది మరీ అంత దూరం ఉండదు అనుకుంటానా. భలే ఉంది, ఫుట్పాత్లా ఉంది. ఫుట్పాత్ రోడ్ వస్తూనే ఉంది ఇది. భలే ఉంది ఈ రోడ్ అయితే మాత్రం, నెక్స్ట్ లెవెల్ అసలు ఇది. అయితే బ్రిడ్జ్ అయితే వచ్చింది, చిన్న బ్రిడ్జ్, చిటికలో దాటేసా. తమిళనాడుకి రాగానే రోడ్లు బాగానే ఉంది. మళ్ళీ స్టార్ట్ ఏం చూడండి, రోడ్డు భలే నచ్చింది నాకైతే. హిల్ ఏరియాలో ఉంది. ఏంటిది, రైస్ మిషన్లో ఉంది. రైస్లోనే ఉంది, వడ్లు కొలిచే మిషన్లో ఉంది. నేనైతే ఈ రూట్ అయితే సజెస్ట్ చేస్తాను. కొద్దిగా కార్లో వచ్చే వాళ్ళకైతే కొద్దిగా అన్ఈజీగా ఉంటుంది. బైక్లో వాళ్ళకైతే ఖచ్చితంగా ఈ రూట్ తిరుపతి టు అంబూర్ అయితే ఈ రూట్లో రండి. కొద్దిగా మంచి ఫీల్ అయితే ఉంది ఈ రోడ్లో. కొంతవరకు రోడ్డు బాగుండకపోవచ్చు, కానీ డెఫినెట్లీ యూ విల్ ఎంజాయ్ ది రూట్. మెయిన్ అడ్వాంటేజ్ ఇదే, విలేజ్ సైడ్ వస్తే
చెట్లు ఉంటాయి అటుపక్క ఇటుపక్క, నీడ ఉంటుంది, హ్యాపీగా వెళ్ళచ్చు. అది హైవే ఎక్కారంటే ఈ పాటికి ఈ ఎండలో మీకు చుక్కలు కనిపించుంటుంది. రోడ్ బాగానే ఉంటుంది కానీ చెట్లు ఎక్కడా ఉండవు, వేడి. అదే ఇలాంటి రోడ్లు మెల్లిగా ఒక 60-70 పోయినా కూడా హ్యాపీగా వెళ్ళొచ్చు ఈ రోడ్లో. అక్కడ నువ్వు 100-120 కొట్టినా వేస్ట్. కానీ ఈ రోడ్లో 60-70 పోయినా కూడా నీడలో నీకు అసలు రైడ్ ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది, ప్లస్ ఫీల్ బాగుంటుంది. కాన్వాయ్ మొట్టూర్ అంట ఇది ఊరి పేరు అయితే. కొద్ది తమిళనాడులో చెప్పాక ఇది ఒక సిగ్నల్, విచిత్రమైన సిగ్నల్. మనకి రెడ్, ఎల్లో, గ్రీన్ ఉంటే వీళ్ళకి బ్లూ, ఎల్లో, రెడ్ ఉంది. వాటర్ 22 minutes 19 kilometers. గూగుల్ ట్యాంక్ కన్నా బీట్ చేసాం. యాక్చువల్గా ఇది నేషనల్ హైవే. లాస్ట్ సారి వచ్చింది ఈ రూట్లో వచ్చా. ఓకే లాస్ట్ సార్. ఓ మై గాడ్, సర్వీస్ రోడ్. ఫైనల్లీ మనమైతే రీచ్ అయిపోయాం. ముందర చూస్తున్నారుగా అబ్బూర్ స్టార్ బిర్యానీ.